భారత క్రికెట్ అభిమానులకు ఒక సూపర్ డూపర్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. టెస్ట్ ఫార్మాట్ కు అటు కెప్టెన్ రోహిత్ శర్మ, ఇటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆ ఫార్మాట్ కు వీడ్కోలు పలికారు. అంటే రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఐపీఎల్ సీజన్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ఐదు ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ అయితే టీమిండియా ఇంగ్లాండ్లో ఆడబోతోంది. అయితే ఈ సిరీస్కి ఖచ్చితంగా అటు కోహ్లీ ఇటు రోహిత్ శర్మ ఇద్దరు వస్తారనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు హఠాత్తుగా వీడ్కోలు పలకడంతో అందరూ కూడా షాక్ అయిపోయారు. నిజానికి ఆ సిరీస్తోనే 2025-27కు సంబంధించిన డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ మ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ సైకిల్ స్టార్ట్ అవుతుంది అనమాట, 2 ఇయర్స్ సైకిల్. అయితే ఈ పర్యటనకు ముందే ఈ రకంగా వీరిద్దరూ రిటైర్మెంట్ ఇవ్వటం అభిమానుల్ని చాలా తీవ్రమైన నిరాశకు గురిచేసింది. అయితే నిజానికి రోహిత్ శర్మ మీద ప్రెషర్ పడింది. కానీ విరాట్ కోహ్లీ విషయంలో మాత్రం ఏం జరిగిందో ఇంకా పూర్తి స్థాయి వివరాలు తెలియదు. ఇక విరాట్ లేని లోటు, అలాగే రోహిత్ లేని లోటు చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్లో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్కు రాబోతున్నారు. అవును, లీడ్స్ వేదికగా జరగబోతున్న మొదటి టెస్ట్ మ్యాచ్కి వీరిద్దరూ రావాలని చెప్పేసి బీసీసీఐ స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చింది. కారణం ఏంటి అంటే ఈ ఇద్దరికి కూడా గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వాలి అని బీసీసీఐ భావిస్తోంది. భారత క్రికెట్కు ఎనలేని సేవలు అందించిన వీరికి గొప్ప గౌరవ వందనం అందించాలి అని చెప్పేసి బీసీసీఐ అనుకుంది. దీనికి సంబంధించి వీళ్ళిద్దరిని కూడా స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి వీళ్ళకి సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్లను చేస్తుంది. అంతేకాకుండా ఫేర్వెల్ మ్యాచ్ను కూడా ఏర్పాటు చేసి వీడ్కోలు పలకాలి అంటే భారత గడ్డపైన కూడా అని చెప్పేసి ఆ ఆలోచనలో కూడా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి చర్చలు, ఏర్పాట్లు జరిగిన తర్వాత ప్రకటన అఫీషియల్గా విడుదలవుతుంది.